తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ పీసీసీ బృందం ప్రత్యేక రైల్లో చర్లపల్లి నుంచి నాగ్పూర్ వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయాణించనున్నారు. ఇందులో భాగంగానే కాసేపట్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ జర్నీ చేయనున్నారు. కార్యకర్తలతో పాటు రైల్లో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ప్రయాణించబోతున్నారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుపై తెలంగాణ పీసీసీ ధర్నా చేయనుంది. ఈ మేరకు అగ్రనేతలందరూ కలిసి కదిలి వెళ్లనున్నారు. బీజేపీకి కనువిప్పు కలగాలి, చలో ఢిల్లీకి బీసీలు కదలాలి అనే నినాదంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇదిలా ఉండగా అటు ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. ఈ సందర్భంగా కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక కూడా రానుంది. చర్లపల్లి నుంచి నాగ్పూర్ వరకు కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రైలు ప్రయాణం చేయనున్నారు. అలాగే ఈ రోజు కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి కూడా నివేదిక రానుంది. ఈ అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి, రేపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఈ రోజు రైలు ప్రయాణం కూడా చేయబోతున్నారు కదా అధికారులు, కొంతమంది నేతలు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి కేబినెట్ లో జరిగే చర్చకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పండి. ఈ రోజు ఏదైతే బీసీలకు రాజకీయ పరంగా, ఉద్యోగ విద్యా పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో, హామీ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపిన నేపథ్యంలో కేంద్రం గత 3 నెలలుగా ఈ యొక్క బిల్లు పైన ఎలాంటి స్పందన లేని నేపథ్యంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైల్లో 9 గంటలకు ప్రత్యేక రైల్లో కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీ ప్రయాణం చేశారు. ఒక్కొక్క నియోజకవర్గం నుండి దాదాపుగా 50 మంది కార్యకర్తలను, ప్రధాన ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క ఢిల్లీకి ప్రయాణమయ్యారు. అయితే ఈ యొక్క ప్రత్యేక రైల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నాగ్పూర్ వరకు కూడా ప్రయాణించారు. అక్కడి నుంచి వారు విమాన మార్గంలో ఢిల్లీ చేరుకోనున్నారు. అయితే ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా 5వ తేదీన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఎంపీలతో వాయిదా తీర్మానం ఇవ్వాలి, ఉభయ సభల్లో కూడా నిర్ణయించడం అయితే జరిగింది. అదేవిధంగా 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలి, ధర్నా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తల్ని తెలంగాణ నుంచి తరలించడం జరుగుతుంది. అంతేకాకుండా బీసీ సంఘాలు, బీసీ మేధావులందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి టీపీసీసీ వారిని కోరడం జరిగింది. అయితే 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి కూడా రాష్ట్రపతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అదేవిధంగా రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా మంత్రులు, బీసీ నాయకులంతా కూడా రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. ఈ యొక్క బిల్లును ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగణన చేపట్టామో ఆ కులగణన నేపథ్యం కూడా వారు పూర్తిగా వివరించుతున్నారు. అయితే ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశానికి సంబంధించి వివరాలు ఒకసారి చూస్తే, ఏదైతే కాళేశ్వరం కమిషన్ గత ప్రభుత్వ హయాంలో 2023 అక్టోబర్లో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పియర్లు కుంగడం జరిగింది. పియర్లు కుంగిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క ప్రాజెక్టు పైన కమిషన్ వేయడం జరిగింది. పీసీ ఘోష్ నేతృత్వంలో ఈ యొక్క కమిషన్ నియమించడం జరిగింది. ఈ కమిషన్ దాదాపుగా 15 నెలల పాటు విచారణ చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, అదేవిధంగా మొత్తంగా 115 మంది అధికారులను, రాజకీయ నాయకులందరినీ కూడా ఈ కమిషన్ 15 నెలల పాటు విచారించి నివేదిక తయారు చేసి ఈ యొక్క
జూలై 31న ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పియర్లు కుంగడానికి కారణం ఏంటి, ఆ నాణ్యత లోపానికి కారణం ఏంటి, అసలు ఈ యొక్క ప్లానింగ్ లో డిజైన్ మార్పులు చేయడానికి కారణం ఏంటి, అదేవిధంగా ఖర్చు ఎందుకు వ్యయం ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించిన వ్యయం ఎందుకు పెరిగిందన్న దానిపైన ప్రధానంగా కమిషన్ విచారణ చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా 115 మంది అధికారులు, రాజకీయ నాయకుల దగ్గర పూర్తి డాటా అయితే సేకరించి నివేదిక తయారు చేసింది. అయితే ఈ నివేదిక ఈ జూలై 31న రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ అందించిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమరీ తయారు చేయాలని చెప్పేసి కమిటీ నియమించడం జరిగింది. అయితే ఈ కమిటీ నిన్న భేటీ అయ్యి ఈ యొక్క సమరీని కూడా తయారు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం 7 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే ఈ యొక్క కమిటీ అధికారుల కమిటీ నివేదిక అందించడం జరిగింది. ఈ నివేదికను ఈ రోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టి ఈ యొక్క కేబినెట్ సమావేశం పైన ప్రత్యేకంగా ఈ కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన నివేదిక పైన చర్చ జరపడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. అయితే ప్రధానంగా కేబినెట్ ఏ నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి దాని మీద ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అటు అధికారుల పైన చర్యలు ఉంటాయా లేకపోతే రాజకీయ నాయకుల చర్యలు ఉంటాయా అని చెప్పేసి కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎవరైతే కీలకంగా పనిచేశారో ఆ ఈఎన్సీల పైన ఏసీబీ సోదాలు కూడా చేయడం జరిగింది. దాదాపుగా వారి దగ్గర 700 నుంచి 1000 కోట్ల వరకు కూడా అవినీతి ఇష్టముందంటూ కూడా ఆ ఏసీబీ సోదాల్లో అయితే బయటపడడం జరిగింది. అయితే కీలకంగా ఎవరైతే పనిచేశారో వారి దగ్గరనే 1000 కోట్ల ఆస్తులు ఉంటే అవినీతి అక్రమంగా అంటే ప్రభుత్వానికి లెక్కలు చూపెట్టిన లెక్కలు కాకుండా అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఉంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసిన మిగతా వారి దగ్గర ఎంత ఉంటుంది. అదే విధంగా ప్రధానంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి దగ్గరుండి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి డిజైన్ కానీ ప్రతి ఒక్క కూడా దగ్గరుండి మరి చూసుకున్నాడని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో కూడా వారిపైన కూడా చర్యలు తీసుకుంటారు. ఒకవేళ వారిపైన ఏసీబీ సోదాలు చేస్తే ఎంత ఆస్తులు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎంత ఆస్తులు దొరుకుతాయని చెప్పేసి కూడా కొంత చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క నివేదికను ఈ యొక్క కేబినెట్ లో చర్చించిన తర్వాత ఏమి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైన అసెంబ్లీ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ సిట్ వేయాలా లేకపోతే సిబిసిఐడికి ఇవ్వాలనే దానిపైన ప్రధాన ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో అయితే చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది రాజకీయ వర్గాల్లో అయితే కొంత ఉత్కంఠ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.